హెల్లో, వెల్కమ్ టు రామ్ కార్టూన్ స్టోరీస్. ఒక గ్రామంలో మీరా మరియు ప్రియా అత్త కోడలు ఉండేవారు. మీరా తన కుమారుడు అర్జున్ను ప్రేమ మరియు శ్రద్ధతో పెంచింది. అతను ప్రియను వివాహం చేసుకున్నప్పుడు ఆమె తన కొత్త కోడల్ని ఆప్యాయంగా స్వీకరించింది. కాని కాలం గడిచే కొద్దీ వారి సంబంధంలో అపార్థాలు చొరబడ్డాయి. ప్రియా మంచి ఉద్దేశ్యాలతో ఉన్నప్పటికీ తన వంటలపై మీరా విమర్శిస్తున్నట్లు భావించింది. మీరా మరోవైపు తను ప్రియను మెరుగైన గృహిణిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్టు భావించింది. వారి మధ్య దూరం పెరిగింది. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. ఒకరోజు గ్రామంలో ఒక గొప్ప వంట పోటీ ప్రకటించారు. బహుమతి ఒక బంగారు స్పూన్. మీరా మరియు ప్రియా ఇద్దరూ పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ వంట నిరూపించుకోవాలని ఆశించారు. పోటీ రోజు దగ్గర పడే కొద్దీ వారు తమ తమ వంటగదులలో ప్రయత్నం చేశారు. పోటీకి వెళ్లారు. మీరా సుగంధమైన బిర్యానీని తయారు చేసింది. ప్రియా తన అమ్మమ్మ యొక్క వంటకాలతో ప్రేరణ పొంది ఖీర్ తయారు చేసింది. న్యాయనిర్ణేతలు వారి వంటకాలను రుచి రెండు వంటకాలు అద్భుతమైనవి, కానీ వారు ఒక్క విజేతను మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చింది. న్యాయనిర్ణేతలు ఫలితాలను ప్రకటించబోయే సమయంలో అకస్మాత్తుగా ఒక వర్షపు తుఫాను గ్రామం గుండా వచ్చింది. ప్రజలు చెల్లాచెదురయ్యారు మరియు వర్షంలో రెండు వంటలు కలిసిపోయాయి. మీరా మరియు ప్రియా తమ వంటలు రక్షించడానికి శ్రమించారు, కానీ గందరగోళంలో వారి వంటకాలు కలిసిపోయాయి. వారి ఆశ్చర్యానికి బిర్యానీ మరియు ఖీర్ కలిసి ఒక ప్రత్యేకమైన మరియు ఆనందదాయకమైన రుచిని సృష్టించాయి. న్యాయనిర్ణేతలు ఈ అనుకోని మిశ్రమాన్ని ఆసక్తితో పరిశీలించి దానిని విజేతగా ప్రకటించారు. వారు బంగారు స్పూన్ మీరా మరియు ప్రియా ఇద్దరికీ ఇచ్చారు మరియు ఇలా అన్నారు, కలిసి పనిచేయడం ద్వారా మీరు ఇద్దరూ ఒంటరిగా సాధించగలిగిన దానికంటే ఎక్కువ సాధించారు. మీరా మరియు ప్రియా ఒకరినొకరు చూసుకున్నారు. న్యాయనిర్ణేతల మాటలలోని సత్యాన్ని గ్రహించారు. ఆ రోజు నుండి వారు తమ తేడాలను పక్కన పెట్టి కలిసి వంట చేయడం ప్రారంభించారు. వంటకాలను మరియు కథలను పంచుకున్నారు. వారి బంధం బలపడింది మరియు వారి ఇల్లు నవ్వులు మరియు ప్రేమతో నిండిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బై.